అందరికీ హాయ్ అండి. పెద్ది మూవీ ట్రైలర్ చూసి రివ్యూ చెప్దామని ఇలా వచ్చాను. నేను మీ సాయి కృష్ణ. అయితే రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ జగపతి బాబు గారు కనిపించారు. ఒక రెడ్ కలర్ జెండా పట్టుకొని ట్రైన్ ఆపమని చెప్పి. అంటే అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది అని మనకి తెలిసింది, అర్థమైపోయింది ప్రమాదం ఏదో జరుగుతుందని. అయితే ఆ ప్రమాదం ఎవరికి జరిగి ఉండొచ్చు అంటే ట్రైబల్ జాతికి చెందిన కొంతమంది గ్రామస్తులు అక్కడి నుంచి వాళ్ళ వస్తువులు ఏవో పట్టుకొస్తున్నప్పుడు ఏదో విపత్తు ఏదో జరుగుతున్నట్టుంది. దానికి ఆయన హెల్ప్ చేయడానికి అది అలా జెండా పట్టుకొని ఆపమని ట్రైన్ని అడుగుతున్నట్టు అర్థమైంది నాకు. తర్వాత చూసుకుంటే రామ్ చరణ్ గారు అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, పెద్ది అంటే గుళ్ళో దేవుడు కాదు, ఆటలో దేవుడు, గ్రౌండ్లో దేవుడు అని. అంటే ప్రతి ఆటలో ఆయన ప్రావీణ్యం పొంది ఉన్నట్టున్నారు రామ్ చరణ్ గారు. అంటే ఇక ఏ ఆట అయినా కానీ ఆడుతాడేమో ఆయన. ఎందుకంటే మనకి ట్రైలర్లో ఒకవైపు రన్నింగ్, ఒకవైపు క్రికెట్, ఒకవైపు కుస్తీ, ఇంకా ప్రతి గేమ్ని ఆయన ఆడడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాడు అన్నట్టు చూపిస్తున్నారు. అయితే తర్వాత జాహ్నవి కపూర్ ఎంట్రీలో ట్రైలర్ అండ్ చిక్రీ చిక్రీ సాంగ్ ఇవన్నీ చూసుకుంటే ప్రతి దగ్గర ఆమె ఒక ప్రమోషన్ చేస్తున్నారు. ఏం లేదు, ప్రమోషన్ అంటే ఏం లేదు, లాంతర్ గుర్తుకి ఓటేయమని చెప్పి ఆమె తిరుగుతున్నట్టున్నారు. అయితే ఇక్కడ మున్నాభాయ్ నెక్స్ట్ కనిపిస్తున్నారు. మున్నాభాయిని చూసుకుంటే అంటే రామ్ చరణ్ గారు మున్నాభాయ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగానే ఉండుండొచ్చు. అయితే ఇద్దరికి ఏదో క్రాష్ వచ్చినట్టుంది. అక్కడి నుంచి కథ కొంచెం మారుతుంది అన్నట్టు అర్థమవుతుంది అక్కడ. అయితే ఇక్కడ క్రికెట్ ఆడడానికి ఈవెన్ క్రికెట్ కిట్స్, బ్యాట్లు ఇవన్నీ గిఫ్ట్లాగా ఇవ్వటానికి, గెలిచిన వాళ్ళకి ఇవ్వటానికి జాహ్నవి కపూర్ తీసుకొస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే ఆ ప్రమోషన్స్ మనం పెడతాం కదా ఎలక్షన్ టైంలోని, క్రికెట్ పోటీలు, కబడ్డీ పోటీలు అలాంటివన్నీ, ఆ పోటీలకి ఆమె స్పాన్సర్ చేస్తున్నట్టుంది. తర్వాత ఇక శివరాజ్ కుమార్ గారు, కన్నడ శివరాజ్ కుమార్ గారు ఆ ఊరు పెద్ద ఆయనలా ఉన్నారు. ఆయనకి జగపతి బాబు గారికి ఏదో సంథింగ్ ఒక క్రాష్ వస్తుందేమో అనిపిస్తుంది. ఇక ట్రైలర్లో చూసుకుంటే రామ్ చరణ్ గారు ఒక వైట్, అంటే మొత్తం వైట్ బ్యాండేజ్ కట్టిన ఒక బాడీని పట్టుకొని ఫైట్ చేస్తున్నారు. ఆ బాడీ జగపతి బాబు గారిదని నాకు అనిపిస్తుంది. అయితే జగపతి బాబు గారు ఒక డైలాగ్ చెప్తారు, మనం అందరూ ఒకే చోట్ల పుట్టినా నేనున్న చోట్లలో మేము తక్కువ, నువ్వు ఉన్న చోట్ల నువ్వు ఎక్కువ అన్న డైలాగ్ ఒకటి ఉంది. అయితే ఇక్కడ జగపతి బాబు గారికి ఆ ఊరి పెద్ద మనుషులకి ఏదో గొడవ జరిగింది. దానికి జగపతి బాబు గారిని చంపడం వరకు వెళ్ళినట్టుంది. నాకు తెలిసి ఈ సినిమాలో జగపతి బాబు గారు చనిపోతారు. ఇక్కడ రామ్ చరణ్ గారు ఒక ఆట కూలి అన్నట్టు డైలాగ్ ఒకటి కూడా ఉంది. ఆట కూలి అంటే నాకు తెలిసి మనకు చూడండి, ఊరిలోని కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, మన ఫ్రెండ్స్ ఆడుకోవడానికి మనం ఒక మ్యాచ్ ఏదైనా కండక్ట్ చేసిన, గేమ్ వాలీబాల్ ఆర్ క్రికెట్ ఏదైనా బాగా ఆడే ప్లేయర్ ఒకరు ఉంటారు. వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు. బట్ మనం అప్పుడప్పుడు వాళ్ళని పిలిచి, నీకు ఎంత మామ ఎంత 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 ఇస్తాను, మేము తరపున ఆడితే మేము వేసిన బెట్ మళ్ళీ మాకు రిటర్న్ వస్తుంది, సో మేము ఆడాలరా మా టీం తరపున అని అంటారు. అలా అంటారు కదా. సో అలానే నాకు తెలిసి రామ్ చరణ్ గారిని ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ తరపున క్రికెట్ కానీ ఏదైనా ఆడుతున్నట్టే కనిపిస్తున్నారు అక్కడ. రామ్ చరణ్ గారి లైఫ్ స్టైల్ కొనసాగుతున్న టైంలో ఊరికి సంబంధించిన ప్రాబ్లం గురించి ఇక ఆయన ఆట స్టైల్ని మార్చేటట్టున్నారు అక్కడి నుంచి. ఇక తర్వాత మెల్లగా ఆయన ఏదో ఇష్యూ మీద మనం చూస్తే 3 ఫైట్లు, అంటే ఇందులో ట్రైలర్లో కనిపించే 3 ఫైట్లు కూడా విజయనగరం గంట స్తంభం దగ్గర జరుగుతున్నట్టున్నాయి. ఇక్కడ హనుమాన్ గట్టపులు అంటే గద పట్టుకున్న ఫైట్ కావచ్చు, అండ్ కుస్తీ ఇంకోటి, అలాగే ఇంకో ఫైట్ ఇంకేదో, అలా 3-4 ఫైట్లు ట్రైలర్లో గంట స్తంభం విజయనగరం అక్కడే కనిపిస్తుంది. రామ్ చరణ్ గారు ఒక డాక్యుమెంట్ మీద రక్తంతో, అందరూ వేలు ముద్రలు పెండతో వేస్తే ఈయన రక్తంతో వేస్తున్నాడు. అక్కడ ఏదో రాసి ఉంది, ఏదో కోసం చేయడం అని. అంటే ఈ ఊరు గురించి ఏదో సాధించాలి, దాని గురించి పర్మిషన్స్ గురించి అని చెప్పి
అక్కడ చూస్తే విజయనగరం కోటని ఒక కలెక్టర్ ఆఫీసు ఏదో పెద్ద ఆఫీస్ లాగా కూడా పెట్టారు. అక్కడ రామ్ చరణ్ గారిని అక్కడ సెక్యూరిటీ గార్డులు ఆపుతున్నారు పెద్దిని. సో ఇవన్నీ ఎదుర్కొని ఫైనల్గా ఆ ఊరికి ఏదో సంథింగ్ చేయటానికి ఒక గొప్ప కార్యం. నాకు అనిపిస్తుంది ట్రైన్ అదేదో ఆ ఊరికి ట్రైన్ ఫెసిలిటీ లేదు. వాళ్ళు సంపాదించుకున్న పోరాడి ఆటను గెలిచి ఆ ఊరి సమస్యని తీర్చే సమయంలో నాకు తెలిసి అక్కడ ఒక డైలాగ్ ఉంది కదా, నేను ఆడాను అనుకుంటున్నారండి మీరు, కానీ నేను పోరాడానని. అంటే అక్కడ ఆయనతో చెప్పుకుంటున్నారు, నేను పోరాడింది ఈ సమస్యను తీర్చడానికి, సో మా సమస్యని మీరు తీరుస్తారని నేను కోరుకుంటున్నానని చెప్పి పెద్ది అక్కడ మాటల్లో ఆ బాధతో చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది ట్రైలర్లో. ఇక ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్ అంతా ఫుల్లీ కమర్షియల్ ఫార్మాట్స్తో నిండి ఉన్న సినిమాలా ఉంది. ఇందులో డ్రాబ్యాక్స్ ఏంటంటే నాకు కొంచెం డబ్బింగ్ ఇష్యూస్ అనిపించింది. రామ్ చరణ్ గారి విషయంలో అంత పర్ఫెక్ట్గా ఉంది, బట్ మిగతా వాళ్ళ డబ్బింగ్ కొన్ని డైలాగు ఒక దగ్గర డైలాగ్ కూడా అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నారు కూడా. సో డబ్బింగ్ అనేది కొంచెం ట్రైలర్లో కాబట్టి మనకు అంత చెప్పలేము. ఇంక ఓవరాల్గా సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. సినిమా అయితే ఫుల్లీ కమర్షియల్ ఎంటర్టైనింగ్ అంతా మిక్స్ అయ్యి ఉన్నట్టుంది. స్టోరీ ఫార్మాట్ అయితే స్టోరీ లైన్ అయితే ఒక సమస్య, ఆ సమస్యని తీర్చడానికి ఒక ఆకతాయిగా ఆడుకుంటున్న కుర్రోడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక గేమ్ ద్వారా ఊరి యొక్క సమస్యని తీర్చే ప్రయత్నంలో ఉంది. ఇది నాకు అనిపించింది గైస్. ఎలా ఉందో నా రివ్యూ చెప్పి కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.